ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు విర్రవీగుతూ రెచ్చిపోయి రంకెలేస్తూ బైబిల్ని దూషించడమే పనిగా పెట్టుకున్న వీడు ఎంత దగుల్బాజీ వెదవంటే, నీతి జాతి లేని సన్నాసి, బైబిల్ కాలిగోటికి సరిపోని ఈ సన్నాసి బైబిల్ని దూషిస్తున్న వీడికి తెలియని ఒక విషయం ఏంటంటే, గురువింజ గింజ దాని క్రింద ఉన్న మచ్చ దానికి తెలియదన్నట్లు వీళ్ళ గ్రంథాలు సరిగ్గా చదవక అవేవో పవిత్ర గ్రంథాలు అన్నట్టు, మనిషి మనుగడకు ఉపయోగపడే పుస్తకాలు అన్నట్టు, అందులో అస్సలు ఏ అశ్లీల కార్యక్రమాలు లేవన్నట్టు బైబిల్ని తప్పుడు పుస్తకంగా చిత్రీకరిస్తున్నారు. కానీ వాళ్ళకు తెలియని సంగతి ఏంటంటే, గురువింజ గింజ వాళ్ళ గ్రంథాలే. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో తప్పులు పెట్టుకొని పవిత్ర గ్రంథమైన బైబిల్లో తప్పులు వెతకాలి అనుకునే వాడి తాట వలిచేద్దాం. దానికంటే ముందు వాడు ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా. ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి. అందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసును కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా, మీ నాన్నగారు, మీ అమ్మ, భర్త ఇద్దరు ఒకలా కాదా? డౌట్ లేదన్నా? డౌట్ ఉందా? ఇప్పుడు పాస్టర్లు అడుగుతున్నా, యేసు తండ్రి, మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా? ఏందిరా ప్రవీణ్, బైబిల్ మొత్తం బూతు పుస్తకమా? ఏం బూతులు కనబడ్డాయరా నీకు? అసలు బైబిల్ బూతులను ఎంకరేజ్ చేసిందా, లేక బూతులు మాట్లాడితే ఊరుకోను అని ఖండించిందా? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్న బైబిల్లో ఏం బూతులు వెతికవరా? అయితే ఇక్కడ నాదొక ప్రశ్న, దమ్ముంటే చెప్పరా. ఇలా నీ గ్రంథాల్లో మీరు బూతులు ఆడొద్దు అని ఒక్క శ్లోకం చూపించలేవు. ఎందుకంటే మీ గ్రంథాలే పెద్ద బూతు గ్రంథాలు కాబట్టి. ఈ మాట నేను ఊరకనే అనలేదు. ఎందుకన్నానో ముందు చెప్తా కదా. ఇంకేమన్నావు? బైబిల్ సెక్స్ పుస్తకమా? అసలు అంత అసభ్యకరమైన సెక్స్ని బైబిల్లో ఎక్కడ ప్రోత్సహించిందో చెప్పాలరా. మనుషులు చేసిన తప్పులు వ్రాయించాడు తప్ప తప్పు చెయ్యమని బైబిల్ ఎక్కడా చెప్పలేదే. కానీ నీ గ్రంథాల్లో ఏకంగా దేవుళ్ళే సంవత్సరాల తరబడి సెక్స్ చేసినవి నేనిప్పుడు చూపిస్తా కదా. అప్పుడు తెలుస్తుంది ఏవి దరిద్రమైన గ్రంథాలు. ఇకపోతే ఇంకేమన్నావు? యేసుక్రీస్తు వారు దేవుడు కాదా? నీ సొంతంగా నువ్వు డిక్లేర్ చేస్తే ఎలా కుదురుతుందిరా ప్రవీణ్గా? బైబిల్ చెప్పాలి యేసువారు దేవుడు కాదని, అప్పుడు నమ్ముదాం. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని బైబిలు యేసుక్రీస్తు వారిని సర్వాధికారి అయిన దేవుడు అని అంటే, కాదని అంటాక నువ్వెవడ్రా దగుల్బాజీ వెదవ? ఇంకేమన్నావు? యేసువారిని నమ్ముకుంటే నరకానికి వెళ్తారు అని బైబిల్లో ఉందా? చూపించరా ఆ రెఫరెన్స్ని. నువ్వు చూపించలేదో చెప్పు తెగిపోద్ది నోటికొచ్చినట్లు మాట్లాడితే. క్రైస్తవులు ఊరుకుంటున్నారనుకుంటున్నావా? అడుక్కు తినే సన్నాసి. బైబిల్లో ఏముందో చూడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటే పరలోకం ఆయన ద్వారానే మనకు వస్తుంది అని ఉంటే నోటికొచ్చిన అబద్ధం చెప్తావేంట్రా సన్నాసి? ఇంకేమన్నావు? యేసుక్రీస్తు వారు కృష్ణుని భక్తుడా? ప్రొద్దుట లెగిస్తే ఏ ఆడదాన్ని ఎలా అనుభవిద్దామా, దేంతో శృంగారం చేద్దామా, దేన్ని ఎలా గోకుదామా, ఈ తప్పులు చేసి దొరికిపోతే ఎలా అబద్ధాలు ఆడదామా అని నీచ నికృష్టమైన కృష్ణుడు క్రీస్తు వారికి పోలిక. అలాంటి నీచుణ్ణి క్రీస్తు వారు పూజించారా? అలా పూజించినట్లు నాకు
నీ గ్రంథాల నుండైనా నా బైబిల్ నుండైనా ప్రూఫ్ కావాలి. ఇకపోతే పాపమే ఎరగని క్రీస్తు కాలుగోటికి ప్రొద్దుట లెగిస్తే దిక్కుమాలిన పాపంతోనే బ్రతికే నీ కృష్ణుడు ఏం సరిపోతాడరా, దౌర్భాగ్యుడా. ఇకపోతే మరియమ్మ గారు పరిశుద్ధాత్మ దేవునితో కడుపు చేయించుకుందా. నేనిప్పుడు ఆ రెఫరెన్స్ తీసి చదువుతాను, అలా లేకపోతే నీ దవడ పళ్ళు రాలిపోతాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఉంది. నాకు ఒక డౌట్ రా, నిజంగా పరిశుద్ధాత్ముడే గనక మరియమ్మతో తప్పు చేస్తే పుట్టే యేసువారు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అక్రమ సంబంధం వల్ల పుడితే పాపాత్ముడు అవ్వాలి కదా. పరిశుద్ధుడు పుడుతున్నాడు అంటే అక్కడ తప్పు జరగలేదు. పరిశుద్ధాత్ముడు ఆవిడకు ప్రొటెక్టివ్ లేయర్ అనగా రక్షణ కవచంలా ఆవిడ మీదకు వచ్చారు. కానీ నీలాంటి కామపు కళ్ళుకు అన్నీ అలాగే కనిపిస్తాయిలేరా కామాంధుడా. ఇక చివరిగా నువ్వన్న ప్రశ్నకు సమాధానం చెప్పి నీ బూతు గ్రంథాల దగ్గరకు వెళ్దాం. యేసుక్రీస్తు వారి తండ్రి యెహోవా దేవుడు, యేసేపు గారు గార్డియన్ అంటే సంరక్షకుడు మాత్రమే. క్రీస్తు వారిని ఇందాక చూపించిన రెఫరెన్స్లో సర్వోన్నతుని కుమారుడు అని బైబిల్ చెప్పింది. క్రీస్తు వారు సాక్షాత్తు పరలోకపు తండ్రి కుమారుడే. యేసేపు గారు జస్ట్ సంరక్షకుడు మాత్రమే. మరియమ్మ గారు క్రీస్తు వారు భూమి మీదకు రావడానికి కారకురాలు మాత్రమే. ఓకే, ఇక మరి నీ గ్రంథాల దగ్గరకు వెళ్దామా? పచ్చి బూతులు కామముతో వాయా వరస లేని జాడ్యంతో రాసుకున్న నీ గ్రంథాలు తెరుద్దామా? దానికంటే ముందు చిన్న వార్నింగ్. ఇప్పుడు నేను చదవబోయేది చాలా అసభ్యకరంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు చూడొద్దు. స్త్రీలారా, మీకు అసభ్యంగా ఉంటే దయతో స్కిప్ చేయండి. లేదు మేము చూస్తాము, ఎవడైనా బైబిల్ జోలికొస్తే ఒక అస్త్రంగా వాడుకుంటాము అనుకుంటే ఎవరైనా చూడొచ్చు. సో ఇక మొదలు పెడదామా? హిందూ గ్రంథాల్లో ఉపనిషత్తుల్లో ఒకటైన ఉపనిషత్ దర్శనం అన్నది ఒకటి. ఇది శుక్ల యజుర్వేదం. ఇది వేదాల్లో ఒకటైన యజుర్వేదానికి సంబంధించినది. ఇందులో పేజీ నెంబర్ 83లో 6వ శ్లోకం, దాని భావం చదువుతున్నాను, వినండి. సృష్టి రచన చేసిన తర్వాత ప్రజాపతి తన నోటితో ఊదుతూ 2 చేతులతో బాగా రాపిడి చేసి మదనం అగ్నిని సృష్టించాడు. యోని అనేది పుట్టుకకి కారణమైన ప్రదేశం. వాక్కుకి యోని నోరు లాంటిది, అగ్నికి కూడా యోని నోరు లాంటిదే. అందుకే అరచేతుల్లో నోటిలో యోనిలో రోమాలు పొట్టవు. చిచ్చిచ్చి ఏంద్రా ప్రవీణు, ఇది నీ దిక్కుమాలిన మాటల వల్ల నేను ఈ దరిద్రాన్ని చదవలసి వస్తుంది. నెక్స్ట్, ఇలా అగ్ని మందన కార్యక్రమంలో ఉపయోగపడిన నోరు అరచేతుల్ని దహనకాగ్నులు అంటారు. యజ్ఞం చేసే బుత్వికులు అగ్ని, ఇంద్రుడు తదితర దేవతల్ని వేరువేరుగా భావిస్తూ అగ్నికి యజ్ఞం చెయ్యి, ఇంద్రుడికి యజ్ఞం చెయ్యి అని అంటున్నారు. ఎందుకంటే దేవతలందరూ ప్రజాపతి చేత సృష్టించబడిన వారే కాబట్టి అందుకే ప్రజాపతి సకల దేవతా స్వరూపుడు అంటారు. తర్వాత ప్రజాపతి పలచగా ఉండే వీర్యాన్ని సృష్టించాడు. ఇదేంట్రా ప్రవీణ, ఇవి బూతులు కాదా, మంచి మాటలా ఏంటి? ఇంకేం దరిద్రం చదవాలో ముందు ముందు నాయనా. నెక్స్ట్, ఆ వీర్యమే సోమరసం. ఆగాగు, దేవతలు త్రాగే పానీయం ఈ సోమరసమేగా. అంటే దేవతలు వీర్యాన్ని త్రాగుతున్నారు ఎన్నాళ్ళ నుండి. చిచ్చిచ్చిచ్చి. నెక్స్ట్, ఈ ప్రపంచమంతా దీని ద్వారానే ఆవిర్భవించింది. ఇక్కడ వీర్యమే అనగా సోమరసమే అన్నం, అగ్ని, అన్నాదం. అంటే ఇప్పుడు భారతీయులంతా తినే అన్నం అంటే వీర్యమా? అంటే ఇంతవరకు నీ వెనకాల ఉన్న నీ హిందూ ఆడోళ్ళు నువ్వు తినే అన్నం వీర్యమా? బాగుంది, బహుబాగుంది. నెక్స్ట్, ఇది ఉపనిషత్ దర్శనంలో చతుర్థం బ్రాహ్మణం. దీన్ని బృహదారణ్యకోపనిషత్తులోని 4వ బ్రాహ్మణం. ఇందులో ఒక బిడ్డ భూమిపై పుట్టాలంటే ఎలాగో ఈ ప్రక్రియ చెబుతున్నాడు, చూద్దాం. ఈ బ్రాహ్మణంలో పుత్రుడు జన్మించే విషయం గురించి చెబుతున్నారు. స్థాపర జంగమాత్మకమైన సమస్త భూతలాలలో సారవంతమైనది, శ్రేష్టమైనది భూమి. ఈ భూమి సారమే ఉదకం అనగా జలం. ఆ జలానికి సారభూతమైనవి ఉపషదుల
ఆ ఉపశుద్ధుల సారం పుష్పాలు, ఆ పుష్పాల సారం ఫలాలు, ఆ ఫలానికి సారమైన వాడు పురుషుడు, ఆ పురుషుడికి సారమైనది వీర్యం. ఒరే, ఎక్కడికెళ్ళినా తిరిగి వచ్చి ఇక్కడే ఆగుతారేంట్రా మీరు? నెక్స్ట్, ఒకనాడు ప్రజాపతి పురుషుడి సారమైన వీర్యాన్ని ఉంచేందుకు తగిన స్థానాన్ని ఏర్పాటు చేయాలని భావించి స్త్రీని సృష్టించాడు. ఇలా స్త్రీని సృష్టించిన ఆయన సంభోగ క్రియను ఉపాసించాడు, అనగా మైథున కర్మని ఆమెతో ఆచరించాడు. కనుక ప్రజాపతి పుత్రులైన ప్రజలందరూ సంతానం కావాలంటే స్త్రీలతో మైథున కర్మ చెయ్యాలి. ఆ ప్రజాపతి ఎంతో గొప్పది, శిలలాగా కఠినంగా ఉన్నది అయిన తన జననాంగాన్ని స్త్రీలో నిలిపాడు. చిచ్చిచ్చి, ఏంట్రా ప్రవీణ్, నా చేత ఎంత దరిద్రాన్ని చదివిస్తున్నావేంట్రా? నెక్స్ట్, ఇక్కడ స్త్రీలతో ప్రజాపతి చేసిన సంభోగాన్ని వాజపేయ యాగంతో పోల్చి చెప్తున్నాడు. ప్రవీణ, ఇక్కడ ప్రజాపతి అంటే మీ సృష్టికర్త అనేగా, అతనే మీ దేవుడుగా. ప్రజలు పిల్లల్ని కనాలంటే సెక్స్ ఎలా చేయాలో మీ దేవుడు చేసి చూపించాలేంట్రా? అంటే పచ్చి కామాంధుడు మీ దేవుడేగా. ఇంత దరిద్రం ఉందేంట్రా మీ గ్రంథాల్లో? దరిద్రుడా, ఇది నీకు కనబడి చేస్తా లేదా అడుక్కు తినే వెధవ? నెక్స్ట్, చివరిగా ఇది ఉపనిషత్ దర్శనంలో 207వ పేజీలో ఉన్న పేరాను చదివి ముగిస్తాను చూడండి. స్త్రీ యోని యజ్ఞవేదిక, ఆ యోని మీద ఉండే వెంట్రుకలు దర్భలు, యోని మధ్య భాగం అగ్ని, యోనికి ఇరుపక్కల ఉండే మాంసపిండాలు చర్మంతో చేసిన సోమఫలకాలు. వాజపేయ యాగం చేస్తే కలిగే ఫలితం ఈ మైథున విజ్ఞానం గురించి తెలుసుకున్న వాడికి కూడా లభిస్తుంది. ఇలా మైథునం గురించి తెలుసుకుని సంభోగం చేసేవాడు స్త్రీలు చేసిన పుణ్యఫలాన్ని పొందుతాడు. ఈ విధంగా తెలుసుకోకుండా సంభోగం చేస్తే అలా చేసిన వాడి పుణ్యఫలాన్ని ఆ స్త్రీలు పొందుతారు. యారా ప్రవీణ్, ఎంతసేపు పురుషాంగం, యోని, వీర్యం, సంభోగం అంటూ బ్రాహ్మణుల కామ పైశాచికత్వంతో రాసుకున్న ఈ నీ గొబ్బు గ్రంథాలు పవిత్రమైనవా? సాటి మనిషిని మనిషిలా ప్రేమించు, నీకు కలిగి ఉన్న దాంట్లో లేని వారికి కొంత పెట్టు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టు, దప్పికొంటే నీళ్ళివ్వు, వస్త్రహీనుడు నీకు కనబడితే వస్త్రాలు దానం చెయ్యి అని ఎన్నో మానవులకు ఉపయోగపడే విషయాలు చెప్పిన బైబిల్ ఎక్కడా? ఎంతసేపు సెక్సో అంటూ చచ్చిపోయే నీ బూతు గ్రంథాలు ఎక్కడ? ఇలాంటి బూతు గ్రంథాలను నీ దగ్గర పెట్టుకుని బైబిల్ని తప్పు పట్టే నీలాంటి బద్మాష్గాల్ని చంప పగలగొట్టే వారేగా మా క్రైస్తవులంటే. ఈ నీలాంటి వాడి ఒళ్ళు కొవ్వు కరిగించేంత వరకు ఈ నా పోరాటం ఆగదు అని తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.